హాయ్ అందరికీ, నేను శ్రీలక్ష్మి. ఒక స్టఫ్తోని 2 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా, ఒక హాఫ్ గ్లాసు మినపగుండ్లు తీసుకున్నాను. వీటిని 3-4 సార్లు బాగా శుభ్రంగా కడిగి ఒక 3-4 గంటల వరకు నానబెట్టి ఉంచుకోవాలి. లేదా నైట్ అంతా నానబెట్టుకున్నా సరిపోతుంది. తర్వాత పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, నేను ఒక కప్పు తీసుకున్నా. అది కూడా బాగా శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. మీకు అంత టైం లేదనుకుంటే 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ నానబెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్లో ఒక హాఫ్ చెంచా పసుపు యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకొని అందులో ఉన్న ఆవిరి మొత్తం పోయే వరకు పక్కకు వదిలేయండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇలా ఒక జాలి గిన్నె తీసుకొని అందులో వాటర్ పోయే విధంగా వడకట్టుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారాలన్నమాట. కొంచెం కూడా వాటర్ అనేది ఉండకూడదు. అలాగా కొద్దిసేపు అలానే వదిలేయండి. ఇవి చల్లారేలోపు బొబ్బట్ల కోసం మైదా పిండి 1 కప్పు తీసుకోవాలి. 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని అవి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. స్వీట్ షాప్లో లాగా టేస్ట్ ఉండాలంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. పిండిని బాగా కలపాలి. అందులో ఎలాంటి ఉండలు లేకుండా నెయ్యి అనేది బాగా అందులో పట్టేయాలి. ఇలా కలుపుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. చూసారా, పిండిని ఇలా నొక్కితే ముద్దలాగా అవ్వాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. వాటరు తక్కువగానే పడతాయండి. చూసుకుంటూ కలుపుకోండి. బాగా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. సాఫ్ట్గాని మరీ లూజ్గా కలపొద్దు, అలా అని గట్టిగా కలపొద్దు. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి ఎలా కలుపుకున్నానో. ఈ విధంగా కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు గాలిపోకుండా ఒక ప్లేట్ని కవర్ చేసి అలాగే వదిలేయండి. ఇప్పుడు పూర్ణం కోసం రెడీ చేసుకుందాం. ముందుగా మనం ఆరబెట్టుకున్నాం కదా పచ్చిశనగపప్పు ఉడకబెట్టింది, దాన్ని మిక్సీకి వేసుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. ఇలా పొడిగానే ఉండాలి. చూసారు కదా, ఇలా నేను చూపించిన విధంగా చేసుకున్నారంటే 2-3 రోజులున్నా ఖరాబ్ అవ్వండి. ఎలాంటి వాటర్ అనేది కూడా యాడ్ చేయట్లే. చూడండి, ఒక చిన్న కప్పు నెయ్యి తీసుకున్నాను. వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ముందుగా మనం పచ్చిశనగపప్పు తీసుకున్న కప్పు ఉంది కదా, సమానంగా బెల్లం తీసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. బెల్లం కరిగే వరకు అలా తిప్పుతూనే ఉండాలి. తొందరగా అవ్వాలంటే బెల్లాన్ని సన్నగా తురిమైనా వేసుకోండి, లేదంటే నలగొట్టుకొనైనా వేసుకోండి, పర్లేదు. కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. చూసారా, బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు యాలకుల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి. అలా కలుపుకున్నాక టేస్ట్ కోసం అని చెప్పి నేను ఎండు కొబ్బరిని ఒక చిన్న కప్పు వేసుకుంటున్నాను అండి. అది మీ ఇష్టం. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ కొబ్బరిని యాడ్ చేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి పొడిని మీరు ఎప్పుడూ వేసుకోకపోతే ఒకసారి ఇలా వేసి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కలుపుకునేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొనే కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. తర్వాత పొడి పట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం కలిసాక మిగతా సగం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. గరిటెతోని మ్యాష్ చేసిన విధంగా కలుపుకోవాలి. అప్పుడు ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్ని సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి. కొంతమంది బెల్లం కరగగానే తీసి పూర్ణం కలుపుకొని చేస్తారు. అలా ఒక్కరోజే ఉంటాయండి. ఇలా నేను చేసిన విధంగా చేయండి. 2-3 డేస్ వరకు మంచిగా ఉంటాయి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా గరిటెతో ఇలా తిప్పగానే
గిన్నెకి అంటుకోకుండా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఈలోగా మనం ముందుగా 3-4 గంటలు నానబెట్టుకున్న బియ్యం మినపగుండ్లు ఉన్నాయి కదా, వాటిని దోశ బ్యాటర్ లాగా పట్టుకోవాలి. వాటర్ని తక్కువగా యాడ్ చేసుకొని పట్టుకోవాలండి. బాగా లూజ్గా ఉండొద్దు పిండి, కొంచెం తిక్కుగా ఉండాలి. చూసారా, ఈ విధంగా ఉండాలన్నమాట. అలా అని మెత్తగా పట్టుకోవద్దండి పిండి, అలానే బరకగా కూడా ఉండొద్దు, లైట్గా బరకగా ఉండాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఒక 15 నిమిషాలు కానీ అర్ధగంట కానీ పక్కన పెట్టుకోండి. అలా పిండి కొంచెం సేపు నానడం వల్ల బాగా పొంగుతూ వస్తాయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. పిండి నానేలోగా మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా, అది చల్లారాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని మొత్తం ఒకసారి చేయితోని ఇలా కలుపుకొని ఉండలు చేసుకోవాలి. చిన్నవి చేసుకోవట్లేదండి, నేను కొంచెం పెద్దగానే చేసుకుంటున్నాను. మరి పెద్దగా కాదు, మరి చిన్నగా కాదు. చూసారా, ఆ సైజ్ చేసుకుంటున్నాను. బొబ్బట్లైనా పూర్ణం బూరెలైనా పూర్ణం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూసారా పూర్ణం ఎలా ఉందో, మనం ఎలా ప్రెస్ చేస్తే అలానే వస్తుంది. అంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. అప్పుడు ఒక్కరోజుకే స్మెల్ రాకుండా ఉంటాయి. ఒక 3 డేస్ వరకు కంపల్సరీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పూర్ణాన్ని మొత్తం బాల్స్ చేసి రెడీగా పెట్టుకున్నా. ఫస్ట్ బొబ్బట్లు చేసుకుందామండి. ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదా, చూసారా ఇంకా ఎంత సాఫ్ట్గా అయిందో. అలా చేసుకొని ఫస్ట్ ఉండలు చేసుకుందాం. అన్నీ సమానంగా వచ్చే విధంగా చేసుకుందాం. నేను పిండిని మళ్ళీ కలపలేదండి, చూసారు కదా, అలానే ఉండలు చేసుకోవాలి. మళ్ళీ నొక్కకూడదు పిండిని, అలా చేయటం వల్ల బాగుండవు. అందుకని మళ్ళీ కలపకండి పిండిని. ఇప్పుడు బాల్స్ చేసుకున్నాం కదా, నాకు మొత్తం 6 బాల్స్ అయినాయి నేను తీసుకున్న పిండికి. నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. దానికోసం ఒక కవర్ తీసుకున్నా అండి. ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెనం ఉంటుంది కదా, అది పెట్టుకోవాలి. ఆ తర్వాత కవర్కి నెయ్యిని అప్లై చేసుకొని మైదా పిండి బాల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఒకటి తీసుకొని కొంచెం చపాతీలాగా నొక్కుకోవాలి. నొక్కుకొని అందులో పూర్ణం పెట్టుకొని ఇక్కడ గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి. మైదా పిండితోనే కాదండి, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. కానీ స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ ఉండాలంటే కంపల్సరిగా మైదా పిండి అయితేనే ఆ టేస్ట్ వస్తుంది. చూసారా, నేను పెట్టిన విధంగా అలా పెట్టుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. పూర్ణం అనేది బయటికి రాదు. అలా క్లోజ్ చేసుకొని మరొకసారి బాల్ లాగా చేసుకోండి. చూపిస్తున్న విధంగా నెయ్యి రాసుకొని ఆ కవర్ మీద పెట్టుకొని కొంచెం చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేయండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. దానిపైనుంచి మళ్ళీ ఆ కవర్ని పెట్టేసి ఇప్పుడు జస్ట్ మీరు గట్టిగా ప్రెస్ చేయాల్సిన పని ఏం లేదు. స్మూత్గా అలా రుద్దారంటే స్ప్రెడ్ అయిపోతుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది. అలా ఉంటేనే మీకు బొబ్బట్లు అనేవి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. చూసారా, ఓన్లీ ఫింగర్స్తోని అలా రుద్దుతుంటే ఎలా చక్కగా వస్తుందో అలా రావాలన్నమాట. ఇంత సాఫ్ట్గా ఉండడం వలన పూర్ణం అనేది ఎక్కడ బయటికి రాదండి, చాలా నీట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చివర్లు ఏమన్నా డ్యామేజ్ అయితే మళ్ళీ సరి చేసుకోండి, ఏం పర్లేదు, రౌండ్గా వస్తుంది. ఇప్పుడు అలా ఎండన్ని తీసి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. అది కాలేలోపు మరొక దాన్ని రెడీగా చేసుకొని పెట్టుకుందాం. దానికోసం మళ్ళీ పూర్ణాన్ని ఎలా పెట్టుకుంటున్నానో చూడండి. చాలా సింపుల్గానే ఉంటుందండి. అమ్మో నాకు రాదు అనుకోవద్దండి, ఏదైనా 1-2 చేసిన తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేయండి. బొబ్బట్లని 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో. నెయ్యి వేస్తేనే బొబ్బట్టుకి టేస్ట్ అండి, నెయ్యి యాడ్ చేసుకోకపోతే టేస్ట్ ఏమీ అంతగా ఉండదు. అలా కూడా బాగుంటుంది కానీ మరీ స్వీట్ షాప్లో లాగా అయితే ఉండదు.
నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల అంత టేస్ట్ ఉంటుందన్నమాట. మరొక దాన్ని వేసి కాల్చుకుందాం. నేను చూపిస్తున్న విధంగా తిప్పుతూ కాల్చుకోవాలి. అప్పుడు రెండు వైపులా సమానంగా కాలుతుంది, లేదంటే మాడిపోతుందండి. మరీ మాడిపోయే విధంగా కాల్చుకోవద్దు. ఈ విధంగా ఉన్న బాల్స్ మొత్తాన్ని ఇలా చేసుకొని కాల్చుకోవాలి. చూసారా, ఒక్క బొబ్బట్టుకు కూడా పూర్ణం అనేది బయటికి రాలేదండి. అంత సాఫ్ట్గా ఉంది. ఏదైనా స్టార్టింగ్లోనే చేయడంలోనే ఉంటుందండి. పర్ఫెక్ట్గా చేసుకోవడం వల్ల అవి కూడా పర్ఫెక్ట్గానే వస్తాయి. వీటిని ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా పిలుస్తారండి. బొబ్బట్లు అంటారు, భక్ష్యాలు అంటారు, పోలీలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నాకు ఈ 3 రకాలే తెలుసండి. అంతే అండి. ఇంకా బొబ్బట్లు చేసుకోవడం చాలా ఈజీగా ఉంది కదా, ట్రై చేయండి. బొబ్బట్లు చేసుకోవడం అయిపోయిన తర్వాత పూర్ణం బూరెల కోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా వీటెక్కాక నేను దోశ బ్యాటర్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకున్నా అండి. మొత్తం వేస్ట్ చేయటం ఎందుకు, దోశ కోసమని నేను ఎక్స్ట్రా నానపోసుకున్నాను. నూనె బాగా వేడెక్కిందా లేదా అని ఒక డ్రాప్ వేసి చూసుకోండి. అలా పైకి రాగానే బాల్స్ని అలా చేసుకొని ఒక గుండ్రటి గరిటెతో వేసుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. చేయితోనే వేస్తే తీగలు తీగలు ఎక్కువ వస్తాయండి. అందుకోసమని ఆ గుండ్రటి గరిటెతోనే వేయండి, చాలా బాగా వస్తాయి. ఎప్పుడైనా ఏ పిండి వంటలైనా ఫస్ట్ వాయి వేసుకునేటప్పుడు తక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ ఓవర్ హీట్ ఎక్కిందా మీడియంలో ఉందా అనేది తెలుస్తుంది. పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది, కొద్దిగా అటు ఇటుగా ఉంటే టేస్ట్ బాగుండదు అనమాట. అందుకోసమని ఫస్ట్ తక్కువ మోతాదులో వేసుకొని కాల్చుకోవాలి. ఫస్ట్ పెద్ద గరిటెతో తిప్పకుండా నేను చూపిస్తున్న విధంగా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇలా తిప్పుకుంటూ కలుపుకోండి. లేదంటే అవి వాటికి తగిలి పూర్ణం అనేది బయటకు వస్తుంది. ఆల్రెడీ నేను తిప్పుతుంటే ఒకదానికి కుచ్చుకుందండి, అది బయటకు వస్తుంది. చూసారా, పూర్ణాలు బాగా పొంగుతూ ఎలా వచ్చాయో. ఇలా పొంగుతూ వచ్చాయంటే పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి. పూర్ణం బయటకు రావడం వలన ఆయిల్లో చూసారా ఎలా ఉందో. అందుకోసమని జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే పూర్ణం అలాగా బయటకు వస్తుంది. ఇప్పుడు మొత్తం పూర్ణం బూరెల్ని వేసుకొని కాల్చుకుందాం. ఈ విధంగా ఒక పూర్ణంతో 2 రకాల ప్రసాదాలు చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మొత్తం పూర్ణం బూరెల్ని వేసుకున్నాక నిదానంగా అలా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకోవాలండి. నిదానంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలా తిప్పుకోండి. అప్పుడు పూర్ణం బూరె ఒకే కలర్లో ఉంటుందండి. లేదంటే ఒకవైపు ఎర్రగా కాలి ఒకవైపు తెల్లగా ఉండి ఆ విధంగా ఉంటుంది. అందుకోసం అనేసి ఇలా కలుపుతూ కాల్చుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కాలాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోండి. మంచి కలర్ వచ్చాయా లేదా చూసుకున్నాక ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మొత్తాన్ని తీసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. పర్ఫెక్ట్గా కూడా ఉంటుందన్నమాట. వేడివేడిగా బొబ్బట్లు పూర్ణం బూరెలు రెడీ అయ్యాయండి. ఇంకా సర్వ్ చేసుకొని తినేయటమే. చూసారా ఎంత బాగా వచ్చాయో. నెక్స్ట్ పూర్ణం బూరెలు చూడండి ఎలా ఉన్నాయో. టేస్ట్ మటుకి సూపర్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.